అందరికీ నమస్కారం. సేవకు వందనం అనే ప్రోగ్రామ్ను మేము ఎంత చక్కగా చేస్తున్నామో చూడండి. ఈ ప్రోగ్రాంలో మాకు సహకరించిన గౌరవనీయులు కవి రచయిత జింక సుబ్రహ్మణ్యం గారు, అలాగే మా మిత్రుడైనటువంటి నరసింహ ఈ ప్రోగ్రాం రూపకర్త చేశారు. అలాగే దీనికి రూపం చేసి మంచిగా మీ అందించడానికి కృషి చేస్తున్న మా సంఘసేవ న్యూస్ ఎడిటర్ మెహమూద్, మరి వీళ్ళందరికీ నేను మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మా ప్రోగ్రాంను ఎల్లప్పుడూ ఆదరించాలి, సలహాలు అందించాలి. మీ లైక్లు, మా షేర్లు, సబ్స్క్రైబులు తప్పకుండా అందిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. సంఘసేవ న్యూస్ ఛానల్కి స్వాగతం. నేడు మనం సేవకు వందనం అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము. అందులో భాగంగా కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో ఉన్నటువంటి మొదటి కంటి వైద్య నిపుణులు డాక్టర్ వైవి రామురెడ్డి గారు మన వద్ద ఉన్నారండి. ఆయన వైద్య వృత్తిని చేసుకుంటూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతో మందికి సహాయ సహకారాలు అందించినటువంటి మహోన్నత వ్యక్తి డాక్టర్ వైవి రామురెడ్డి గారు. అలాంటి ఆయన్ను సేవకు వందనం కార్యక్రమం ద్వారా ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలు, అలాగే ఎంతో మందికి సహాయ సహకారాలు అందించారు. వాటి గురించి ఆయన మాటల్లో తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. అందరికీ నమస్కారం సార్. ముందుగా మీ పరిచయం. అదే మొదటి నుంచి నేను 1938లో ఆగస్టు నెలలో నేను పుట్టానమ్మా. శంకరాపురం గ్రామం ఇక్కడికి 15 కిలోమీటర్లు, ప్రొద్దుటూరు మండలమే. నేను ప్రాథమిక విద్య శంకరాపురంలోనే చదివాను. అయితే నేను హై స్కూల్లో చేర్పించే వాళ్ళు లేరు, ఊరు లోపల ఎవరికి చేరలే. బెన్నయ్య గారు వచ్చి మా గురువు గారు పట్టుదల పెట్టి ఇదే ప్రొద్దుటూరు అడ్మిషన్ స్కూల్లో నన్ను చేర్పించాడు. నేను దేవుని మధ్య కొలుస్తా ఉన్నాను. ఆయన మా ఊరికే రాకుంటే నేను హై స్కూల్ చూసేవానే కాదు, కుటుంబం ఇంత ఉన్నత స్థాయికి వచ్చేది కాదు. 5 కిలోమీటర్లు శంకరాపురం నుంచి ప్రొద్దుటూరుకి నడిచి వచ్చినాను ఫస్ట్ ఫారం అంతా. అప్పుడు నాలో డాక్టర్ శేషాద్రిరెడ్డి అంటే త్యాగరాజరెడ్డి నాయన ఆసుపత్రి కడుతున్నాడు. మొన్నటి వరకు దీప్తి కాలేజీ, అది మొదట. దాన్ని ఉదయం సాయంత్రం చూసి చిత్తూరు నుంచి అయినా డాక్టర్ అయ్యి ఆడ ఆసుపత్రి కడుతున్నాడు, మనం ఎందుకు డాక్టర్ కాకూడదని పట్టుదలతో డాక్టర్ అయి తీరాలా అని ఆశయంతో డాక్టర్ అయి తీరినాను. డాక్టర్ తీరినాక పిల్లలందరూ కూడా డాక్టర్లు కావాలా, ఒకరి కింద పని చేయకూడదు అనే ఉద్దేశంతో పిల్లలందరినీ, కూతురు కొడుకులు అందరినీ డాక్టర్లు చేశాను. తర్వాత కర్నూలు మెడికల్ కాలేజీలో చదివిన. ఫైనల్ హైయెస్ట్ మార్క్స్ ఇస్తే ఎండి గుండె జబ్బులకు చేరి 2 రోజులు ఉండిపోదామని శంకరాపురం మా ఊరికి వచ్చాను. వచ్చి రిటర్న్ పోయేటప్పుడు మా మేనమామ అన్ఎడ్యుకేటెడ్ కొండారెడ్డి, మా అమ్మ తమ్ముడు, మళ్ళా మా అక్కను కూడా ఇచ్చాం. ఆయన రొటీన్గా నన్ను బస్సు ఎక్కినచ్చాడు. 2-3 ఫర్లాంగులు ఉంటుంది ఊరికి. ఊరు దాటితేనే చదువు అయిపోయింది కదమ్మా, పై చదువు ఏమి చదువుకున్నామంటే గుండె జబ్బులు అంటే వద్దు కంటే తీసుకో అని బస్సు ఎక్కేంత వరకు చెప్పాడు. అది మలుపు. ఆయనకు చదువు రాదు, ఏమి రాదు. నేను బస్సులో కూర్చొని ఆలోచించి ఏం రాయిన చదువు రాదు, దేవుడు ఈయనతోనే చెప్తున్నాడు, కంటి తీసుకోనని కంటి ఫీజు కర్నూలుకి వచ్చినాక ఫీజు పోతే మళ్ళా కంటి ఫీజు కట్టి కంటిలో చేరినాను. ఏది కంటిది చదువుకొని రాజపాలెంలో 2 సంవత్సరాలు పనిచేశాను. రాజపాలెం గవర్నమెంట్ రాజపాలెంలో 66 జూలై 7వ తేదీలో చేరినాను. 2 సంవత్సరాలు పనిచేశాను. పనిచేసే నుంచి అప్ అండ్ డౌన్ తిరుగుతున్నాను. 2 సంవత్సరాలు అయితేనే మొదటి నుంచి నేను స్వతంత్రంగా బతకాల, సొంతంగా పెట్టుకోవాలనే భావనతోనే నేను రాజీనామా పెట్టి సొంత ఆసుపత్రి పెట్టుకున్నాను. అది ఆడ స్టెప్లో ఉన్నది. పిల్లలందరూ కూడా డాక్టర్ కావాలని ఆశయమే, అన్ని ఆశయాలు. మీ హాస్పిటల్ ఏ సంవత్సరంలో స్థాపించినారు సార్? మీరు హాస్పిటల్ పెట్టారు కదా, ఏ సంవత్సరంలో పెట్టారు? 1970 అక్టోబర్ 11న ప్రారంభించారు. అప్పటి నుంచి నిరవధికంగా 70 ఆగస్టు 11వ తేదీన. మీరు పుట్టింది ఆగస్టు నెలలోనే, హాస్పిటల్ ఓపెన్ చేసింది ఆగస్టు నెలలోనే. భలే కుదిరింది. చదివాను. అప్పటి నుంచే
కడప జిల్లాకంతా ఇద్దరమే కంటి డాక్టర్లు ఆ రోజుల్లో. మీరు ఇద్దరు కంటి డాక్టర్ వెంకటరామరెడ్డి అని, నారు రంగారెడ్డి మినిస్టర్, ఆయన అల్లుడు వెంకటరామరెడ్డి అని, ఆయన మా సడుకునికి దగ్గర బంధువు. అయితే ఆయన గవర్నమెంట్ డాక్టరు, ప్రైవేట్ డాక్టర్ రెండు చూసుకుంటా అన్నాడు. ఇండిపెండెంట్ గా ఉండే ప్రైవేట్ డాక్టర్గా నేను ఒక్కనే. అట్లా 10 సంవత్సరాలు ఇండిపెండెంట్ గా స్వతంత్రంగా పెట్టిన హాస్పిటల్ పెట్టారు. మళ్ళీ తర్వాత చాలా మంది వచ్చినారు. నేను ఒక ఆశయాలతోన చాలా బీదలకు సేవ చేయాలనే ఉద్దేశం మొదటి నుంచి, మనిషికి నాకు దేవుడు ఇచ్చినాడు దాన్ని తేడా చూపించాలనే ఉద్దేశం మొదటి నుంచి భావన ఉన్నది. చాలా తక్కువ ఫీజుతో మొట్టమొదట 50 రూపాయలకే కంటి ఆపరేషన్ చేశాను. 5 రూపాయల ఫీజు మొట్టమొదటి ఫీజు. అంచెలంచెలుగా తర్వాత మా అబ్బాయి, పెద్ద అబ్బాయి, ఆ అబ్బాయిని గురించి చెప్తే చాలా ఉంది. అది ఆ అబ్బాయి 64లో పుట్టినాడు. పుట్టి 68కి ప్రొద్దుటూరులో వచ్చాం. ఆ రోజుల్లో సెయింట్ జోసెఫ్ స్కూల్ ఒక్కటే ఇంగ్లీష్ మీడియం. అది కూడా 6th వరకే ఉన్నది. 7th వాళ్ళకి పర్మిషన్ లేదు. 6th వరకు చేర్పించాము. 1st క్లాస్లో చేర్పించే 3rd ప్రమోషన్ ఇచ్చారు. 3rd నుంచి 5th ప్రమోషన్ ఇచ్చారు. అంటే 2 తూర్లు నాకు తెలియకుండా డబుల్ ప్రమోషన్ ఇచ్చారు. అంటే అంత ఇంటెలిజెంట్ గా ఉన్నాడు అబ్బాయి. తర్వాత వాళ్ళు ఆలోచించి ఇంత ఇంటెలిజెంట్ అబ్బాయి లైఫ్ స్పాయిల్ అయితే అని వాళ్ళు ఆలోచించి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో 7th క్లాస్లో స్టేట్ వైద్యుగా 2 సీట్లు ఉంటే ఆ 2 సీట్లు 2 అప్లికేషన్లు ఒకరు తెప్పిస్తే బాగుంటుందని ఉద్దేశంతో 2 తెప్పించి, మా వానికి ఒకటి, గౌరి తిరుపతి రెడ్డికి ఒకటి, కొడుకు లక్ష్మీనారాయణ రెడ్డి, ఇద్దరు క్లాస్మేట్స్ 2 అప్లికేషన్లు తెప్పించి కారులో పిలుచుకొని పోయినాము హైదరాబాద్కు. 2 సిస్టర్లు వచ్చినారు. మేము లాడ్జ్లో దిగి సిస్టర్లు వెళ్తే ఎగ్జామ్ రాయించుకొచ్చినారు. స్టేట్ వైడ్గా 1 సీట్ ఉంటే 2లో 1 మా వానికి వచ్చింది, ఆ అబ్బాయికి రాలే. తర్వాత 10th వరకు ఆయన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివాడు. 10th క్లాస్లో స్కూల్ ఫస్ట్ వస్తాడు అబ్బాయి. శారదా ముఖర్జీ గవర్నర్గా ఉన్నది, ఆమెతో గోల్డ్ మెడల్ తీసుకున్నాడు. అప్పుడు 11th 12th ఆన్నే వరకు చదివినాడు. ఇంకా పీజీకి నేషనల్ లెవెల్లోని స్టేట్ లెవెల్ ఎగ్జామ్ రాయాల. మొత్తం నేషనల్ లెవెల్లో మెడిసిన్ 4 చోట్ల కాలేజీలో రాస్తే 4 చోట్ల సీట్ వచ్చింటే అది మామూలు పాండిచేరిలో పీజీ ఆఫ్టర్ మార్చి చేరినాడు. ఆడ ఫినిష్ చేసుకొని హైదరాబాద్ మన ఢిల్లీ ఆల్ ఇండియా యూనివర్సిటీలో పీజీ చేరినాడు. చేరి ఊరికుండగా ఎందుకు పోవాలని ఖాళీ పీరియడ్లో లైబ్రరీకి పోయి IAS ప్రిలిమ్స్ చదివి ఫస్ట్ అటెంప్ట్లోనే ప్రిలిమ్స్ పాస్ అయ్యాడు. కోచింగ్ లేకుండా ఇంకా లీవ్ పెట్టి మళ్ళీ కోచింగ్ లేకుండా లైబ్రరీ బుక్స్తోనే ఫస్ట్ అటెంప్ట్లోనే IAS స్టేట్ 5th ర్యాంక్ వచ్చారు. దాంతో బెంగళూరులో 7.5 సంవత్సరము కలెక్టర్గా పనిచేసినాడు. పొలిటికల్గా నచ్చాల, తప్పుడు సంతకాలు పెట్టబెడతాంటే ఈయనకి మనసు ఒప్పలే. నాకు పెట్టను అట, నాకు కరెక్ట్గా అయితే పెడతానని ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. నేను ఒరిజినల్గా డాక్టర్ కదా, కాబట్టి డాక్టర్గానే పోదాము, ఈ సిద్ధం ఎందుకని రిజైన్ చేసి IAS దీనికి క్యాన్సర్ పైన 3 ఏళ్ళు చదివి మళ్ళా సొంతం పెట్టుకున్నాడు. ఇప్పుడు చాలా ఉన్నతంగా ఉన్నాడు. సార్ మీ అబ్బాయి పేరు? మీ అబ్బాయి శివకుమార్ రెడ్డి, వైవి శివకుమార్ రెడ్డి. ఈ అబ్బాయి పెద్ద అబ్బాయి. తర్వాత కూతురు డాక్టర్ భవానీ రెడ్డి అని హైదరాబాద్లో ఉంది. ఆమె మెరిట్తోనే ఒక మెడిసిన్ సీటు కొట్టింది గాంధీ మెడికల్ కాలేజీలో. ఆమె చదువుతూ ఉంది. ఈ స్వరూప్ కుమార్ రెడ్డి, వానికి మెడిసిన్ పోవాలని ఇంట్రెస్ట్ లేదు, చైల్డ్హుడ్ నుంచి లేదు, రాడికల్ భావాలతో ఉన్నాడు. వాడు దీని పొలిటికల్గా పోవాలని లైఫ్ అంతా వాడిని మినిస్టర్ ఉన్నది అనేవాడు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అంటే అబ్బాయి కూడా, కానీ దాని 10th వరకు చదివి ఇది నాకు నచ్చలేదు అని దీంట్లో మన లైలా కాలేజీలో చేర్చామన్నాడు. లైలా కాలేజీలో చేర్చినాము. 1 year అయితేనే ఇది నాకు నచ్చలేదు, ప్రొద్దుటూరుకి వస్తా అన్నాడు. ప్రొద్దుటూరు SCNRలో చేర్పించాము.
తర్వాత డిసెంబర్లో జాండీస్ వచ్చింది అబ్బాయికి. మా ఇప్పుడు ఉండే హాస్పిటల్ పైన తిన్నాం. జాండీస్ వచ్చింది డిసెంబర్ వరకు. జాండీస్లో బెడ్ రిడన్ 40 days. నా అబ్బాయి పనికిరాడు ఇంతే అనుకున్నాం. ఆయన హైలీ ఇంటెలిజెంట్. ఆ అబ్బాయి గురువు కూడా మంచి మార్కులు, డిస్టింక్షన్ మార్కులు వచ్చినాయి. నీకు సైన్స్ కోచింగ్ అంటే నాకు వద్దు, డాక్టర్గా వద్దు, నాకు ఇష్టం లేదని బిఏలో చేరినాడు. ఎస్సీ అన్నాడు, బిఏలో చేరినాడు. నెలకు మా కూతురు సీట్ వచ్చాయి. మా కో బ్రదర్ చెంచుమునుడు అని మీరు వినింటారు, ఆయన కూర్చోబెట్టుకొని ఏంద్ర నాకు మీ జీవితం అర్థం కాలేదు, అక్కకు సీట్ వచ్చా, అన్న పాండిచేరిలో చదువుతున్నాడు, నువ్వేమో బిఏలో చేరినావు, నీ భవిష్యత్తు ఏమిటి అంటే వాడు మనసులో ఉండే అభిప్రాయాన్ని క్లియర్గా చెప్పేశాడు. నేను లా చేసి రాజకీయంగా అయిపోవాలన్నాడు. ఎంత పొరపాటురా, రాజకీయంగా పో తప్పు లేదు, లా ఏంది, డాక్టర్ ఏందిరా అన్ని రాజశేఖర్ రెడ్డి, రవీంద్ర రెడ్డి, మైసూరాటి పేర్లు చెప్తానే. వాడిని మనసును క్షణాల్లో మార్చినాడు దేవుడు. నిమిషాలుగా క్షణాల్లో మార్చి రా, టైం వేస్ట్ అవుతుంది, నెక్స్ట్ ఇయర్ వేస్ట్ చేయాలంటే 1 year వేస్ట్ అవుతుంది, ఇప్పుడైతే డొనేషన్ ఒకటే మార్గం అని పిలుచుకొని వచ్చాడు. నేను ఆశ్చర్యపోయి ఇది వాడంతగా వాడు వచ్చినాడని సాయంత్రానికి చేయి బదులు 2.5 lakhs తెచ్చి కేసీపల్లి కోబ్రదర్ సుబ్బరావు అని MA లిటరేచర్, తెలుగు ఆల్రౌండ్ మాస్టర్, కవి, మనకు ప్రథమ శిష్యుడు. అతను తోడు చేసి పంపించి కెంపేగౌడలో మెడిసిన్ చదివించారు బెంగళూరులో. అది ఆ మలుపు తిరిగింది అని అంత దాని ఆశ్చర్యం వేస్తారు. తర్వాత మారిపోయే మనసు ఆశ్చర్యంలో విలేజ్లో పూర్వం నుంచి గురుపు పార్టీ, కుల పార్టీ ఉంది మా విలేజ్లో, శంకరాపురంలో. 1966లో నేను మెడిసిన్ అయిపోతానే సీట్లో కూర్చుంటానే నా మనసు నాకు భేదిస్తుంది. నువ్వేమో డాక్టర్ అవుతావి, తమ్ముడు వ్యవసాయం చేస్తున్నావు, అబ్బాయి వానికి 5th class, 6th class కూడా ఎంటర్ కాలేవాడిని. అబ్బాల వాడు ఎంత ప్రయత్నం చేసినాడు పోలే. కాకుంటే నా మనసు నాకు భేదిస్తుంది, వానికి న్యాయం చేయండి అని ఓపెన్గా అందరి బంధువులుగా వానికి అంతా మొత్తం అంత పెద్దలు సంపాదించిన ప్రాపర్టీ అంతా నువ్వే తీసుకో, 50 ఎకరాలు 10 పంపు చెట్లు. ఈరోజు మినిమం 30 crores. 1 సెంటు కూడా తీసుకెళ్ళా, 66లోనే వదిలిన. అది మామూలుగా డాక్టర్గా సంపాదించుకుంటాడని నాకు ధైర్యం. అదే అంతరాత్మ మనస్సాక్షి అనేది ప్రథమ సూత్రం. అది ఎక్కడైనా పూర్వం నుంచి ఉంది. రెండవది పరోపకారమే మన కుటుంబానికి శ్రీరామరక్ష. ప్రతిఫలం ఆశించకుండా ఇతరులకు సేవ చేస్తే, సాయం చేస్తే దేవుడు ఏ రూపంలో చూస్తాడో మనకు తెలియదు. అది మనకు అక్షరాల మా స్వరూప విషయంలో కనపడింది. వాడి జీవితంలోనే 1% ఆశ లేదు, అటుతోడు డాక్టర్ ఇంత నియమం తెచ్చినాడు అనేది తెలుసు. మూడవది ప్రపంచమంతా 4 పాదాల మీద నడుస్తుంది. ప్రపంచమంతా నీతి, నిజాయితీ, న్యాయము, ధర్మము ఈ పాదాల మీద నడుస్తుంది. దాని జీవితం అంతా ఎక్కడనే కానీ 1% కూడా డీవియేట్ కాక ఎంత కష్టాలు నష్టాలు వచ్చినా కూడా ఫాలో అయినా. అందుకే దేవుడు ఇంట్లో నా బ్లడ్ రిలేషన్ 20 మంది డాక్టర్ ప్రపంచంలో లేరని తేల్చినారు. కంట్రీలో లేరని తేల్చినారు. చూడండి, అసలు వినేదానికే మీరు లేదు. అదే అందుకే చెప్తాను, లేదు అందుకే నమ్మలేరని బుక్లో పేర్లు కూడా ఇచ్చిన బుక్లో. అది ఎట్లంటే ఆమెకు పెద్ద ఆమెకు ఒక కూతురు, ఆమెకి 2 పిల్లలు డాక్టర్లే, ఈమెకు 2 కూతుర్లు. 2 కూతుర్లలో ఒక ఆమె డాక్టరు, ఒక ఆమె ఇంజనీర్. అందరూ డాక్టర్లు ఎందుకులే, నేను ఇంజనీరింగ్ పోతాను అది సరేలే అని ఇచ్చేసాను. పెద్ద ఆమె డాక్టర్, ఆమె హస్బెండే రిమ్స్లో సూపరింటెండెంట్ డాక్టర్ సురేశ్వర్ రెడ్డి, రిమ్స్ సూపరింటెండెంట్ కడప. వాళ్ళకి 2 కొడుకులు డాక్టర్లు. ఒకరు పీజీ, ఒకరు 3rd year చదువుతుంది. తర్వాత మన జగన్ వాళ్ళ కుటుంబానికి చాలా, వాళ్ళ రాజశేఖర్ నుంచి చాలా ముఖ్యం వాళ్ళ కుటుంబానికి. జగన్ చిన్న అబ్బాయికి పైసలు లేకుండా ఫ్రీ సీట్ 50 లక్షలు
డబ్బులు లేకుండా ఇచ్చినాడు. ఆ అబ్బాయి ఇప్పుడు 4th year ఎంటర్ అవుతున్నాడు. అసలు మనం ఊహించడానికే లేకుండా దేవుడు అనేవాడు ఏం రూపంలో ఉన్నాడో చెప్పేదానికే లేదు. మనం నా ఆయాసాలు దండిగా జీవితంలో ఎవరు చేయని జిల్లాలో ఎవరు చేయని పనులు చేయాలని నా ఆశ. జిల్లాలో ఎవరు చేయకూడదు నా ఆశయాలు. 10 సంస్థలకు ఒక్కొక్క సంస్థకు ₹1,00,000 గిఫ్ట్ ఇవ్వాలా. అది శాశ్వతంగా ఉండాలా. ఓన్లీ ఇంట్రెస్ట్ వాడాలా. అది 10 సంస్థలకు. ఇప్పుడు 5కి ఇచ్చిన 5కి ఇవ్వబోతున్నా. 10 హై స్కూళ్లకు 1st, 2కు 10th క్లాసులో 10,000, 5,000 ప్రతి సంవత్సరము ఇవ్వాలనేది ఇప్పటికి 6 స్కూళ్ళకి ఇచ్చిన. ఇంకా 4 స్కూళ్ళకి ఇవ్వబోతున్నా. ఇంకొకటి ఇది చాలా సంస్థలు ఉన్నాయి చూడు మామ. వికాస్ పబ్లిక్ స్కూలు ఇచ్చిన 1 lakh, మానవతకి ఇచ్చిన, అన్నపూర్ణ హాస్టల్కి ఇచ్చిన 1 lakh ఇచ్చిన. తర్వాత రీసెంట్ గా బై బర్త్ హ్యాండిక్యాప్డ్ మెంటలీ రిటార్డెడ్ చిన్న పిల్లలకు 50 మందికి ఒక్కొక్కరికి ₹10,000 ఫిక్స్డ్ డిపాజిట్ వేసి 5 ఏళ్ళ వరకు తీయకూడదు. 5 ఏళ్ళ వరకు మనల్ని గుర్తు పెట్టుకుంటారు, తర్వాత తీసుకోవచ్చు అనే దాని మీద ఇప్పటికి 30 మందికి ఇచ్చిన. ఇంకా 20 మంది ఆ అబ్బాయి దానికే ఇచ్చారు మొత్తం దానికి. ఇట్లా చాలా ఉన్నాయి అని నా మరణం. అందుకే బుక్లో రాసినామో దాన్ని ఒక గ్రంథంగా రాపియాలని అందరూ ఎందుకంటే ఇంకా చేయబడి దండిగా ఉంటాయి. 2 ఇంజనీరింగ్ స్టూడెంట్స్ A to Z LKG నుంచి ఇంజనీరింగ్ వరకు ఫుడ్తో సహా చదివించి ఉద్యోగం మళ్ళా అమీర్పేటలో 1 lakh కట్టి ఉద్యోగం వచ్చేంత వరకు చదివించిన. ఉద్యోగం వచ్చింది, లక్షల జీతాలు తింటున్నారు. అందుకే బుక్ కొడితే చిరస్థాయిగా నిలబడుతుంది అనే ధరలో ఉంది. చాలా ఉంటాయి. మనం మీ జన్మదాత అయినటువంటి మీ తల్లిగారి పేరుతో ఒక పాఠశాలకు డొనేట్ చేశారు. ఎద్దుల వెంకట సుబ్బమ్మ పురపాలక ఎద్దుల వెంకట సుబ్బమ్మ 1 కోట్లకు ఎదురుగా 35 ఏళ్ళ కిందట, ఇప్పుడు కాదు 35 ఏళ్ళ కిందట నరాల బాలాజీ మున్సిపల్ చైర్మన్ గా ఉంటే ₹1,00,000 అమ్మపేట మున్సిపల్ కౌన్సిల్ పాస్ చేపించి అమ్మపేట పెడతామంటే ఆ రోజులు ఇచ్చిన. అంచెలంచెలుగా అది జిల్లాలో నంబర్ 1 అయిపోయింది. మా తండ్రి అసలైంది తండ్రి ఎట్టుంటాడో తెలియదు. అది మీరు ఆశ్చర్యపడాల్సింది. ఎందుకంటే ఆ తండ్రి ఎట్టుంటే అంటే ఇంకా ఎక్కువ మేము చేసిండేవాని. నాకు మతికే లేదు. అతి చిన్న వయసులోనే నాకు 14 నెలలు, మా తమ్మునికి 1.5 నెల, ఫిగర్ కూడా గుర్తులేదు. నాగమల్ల కంప గుర్తుకొని వాయు కొట్టి చనిపోయాడు. నా ఏమనేది అందుకే నువ్వు ఏమన్నానంటే నువ్వు కారణ జన్మునివి అని టౌన్లో వాళ్ళంతా చేసే పాంప్లెట్ రిలీజ్ చేసినారు. ఎందుకంటే మా మేనమామ ద్వారా చదువులోన ద్వారా మెడిసిన్ MD పోయేవాని, కంటి డాక్టర్ అయినావు. లేకుంటే నేను MDకి పోయేవాని. కంటి డాక్టర్ అయినా కాబట్టి నేను దండిగా వచ్చింది MD కంటే. చదువు రానివాడు చెప్తే విన్నావు కాబట్టి నేను ఆలోచించి దేవుడు ఆయనతో చేపించినాడు. ఇది రెండోది. మా అమ్మ 110 ఏళ్ళప్పుడు పుట్టింటుంది, 85 ఏళ్ళ వరకు బతికినది. అప్పట్లో ఆమె తెలుగు బ్రహ్మాండంగా చదువుకునేది, భారత భాగవతం చదువుతున్నది. పల్లెటూరులో లేడీస్ తెలుగు చదివిన వాళ్ళు ఉండరు మామూలుగా, పట్టణాల్లో టౌన్లో ఉంటారు. ఆమె పుణ్యమే మీకు ఆమె అని అందరూ ఆమె పుణ్యమే నువ్వు ఇంత కుటుంబం ఇంత పైకి రచ్చేదని కారకుడు అన్నది మొదటి కారకుడు పెట్టారు ఆయన మామూలు స్వరూప్ లైఫ్లో డాక్టర్ కన్నాడు. డాక్టర్ ఇంత నేమ్ తెచ్చింది దేశం అందరికి తెలిసిపోయింది మామూలు. ఇంకా ఏమను మా తమ్ముడు లీడర్గా ఉంటే నేను ఏదో ఊళ్ళో మా గ్రూప్ వాళ్ళకు నేను సాయం చేస్తున్నానని నన్ను చంపేదానికి వచ్చినారు. అసలు పైన 81 అక్టోబర్ 21 నైట్ మరవడం. అక్కడుండి ఆమెను వచ్చినారు. అదృష్టం కొట్టి అక్కడ ఉండింటే 100కి 100 వాళ్ళు చనిపోయేవాని.
100కి 100 రూపాయలు 200 ఈడుకు ఇచ్చినాక మామూలుగా ఇప్పుడు పాత ఇండ్లు అని 4 పాత ఇండ్లు ఉన్నాడు. నన్ను లేపేదానికి మా మేనల్లోని మా అక్క కొడుకును బలు భయపెట్టి పిలుచుకొని వచ్చినారు. పిలుచుకొచ్చి వాళ్ళతో అనిపించినారు మామ మామ అని. వరుసలో 1:30 ఆ ప్రాంతంలో. నేను ఆశ్చర్యపోయిన, ఏదో ఊళ్ళో జరిగింది అని. షర్టు కూడా వేసుకోకుండా లోపల బెడ్రూమ్లో ఉండవాడిని వచ్చి హాల్లోకి వచ్చి హాల్లో నుంచి వరండాలోకి వచ్చిన. వాడు అదృష్టం చూడు అదే పుట్టే బతికేదానికి కారణము, 1 అడుగు 3 అడుగులు వచ్చి వాళ్ళకి అందుతా కటాంజనంలో వాళ్ళు ఏళ్ళు పెట్టుకున్నారు 10 మంది. నేను ఆతృతో లైట్ కూడా వేసుకోలే, లైట్ వేస్తే వాళ్ళ ముఖాలు కనపడతాయి, లైట్ కూడా వేసుకోలే. వాళ్ళ 1 అడుగు వేసిన ఎడమ కాలు, కుడి కాలు ఎత్తుతానే ఫైర్ చేసినారు. ఈ తొడలో దూరిపోయింది, బుల్లెట్ తొడలో దూరిపోయింది. లక్కీగా బోనుకు తగల్లా. ఇంత లోపల మావిడ వచ్చి ఎదురుగా నిలబడుకునేది, అంటే నిలబడుకునేది. 3 గుళ్ళు కొలవ 3 గుళ్ళు పొట్టులో దూరినాయి. ఆమె కదిలింటి ఏమైండేనో, ఎక్కడ పడిండేనో, నాకు ఏమైనా పడిండో, ఆమెకు లివర్లోనో గివర్లోనో ఎక్కడ పడిండేనో. ఆమె మొండిగా అచ్చనే నిలబడుకునేది. 3 గుండ్లు పొట్టలోకి దూరిపోయినాయి. 1 గుండు పెద్దగా చీల్చుకొని వర్షాలకి ఆమె ఇంత పేగు బయటకు వచ్చింది. వాళ్ళు ఇంకా వర్షాలకల్లా పోలీస్ స్టేషన్ దగ్గరనే వెళ్ళిపోయినారు. మళ్ళీ అట్లా పోయినాం. ఆసుపత్రికి పోతే ఆయన వెంకటరాముడు అనే ఎంఎస్ఏ, నా చేత కాదు ఇక్కడ అన్నారు. మళ్ళీ పోతులు వీరారెడ్డి అన్న వీరారెడ్డి మన ప్రసాద్ రెడ్డి ఇంటికాడికి పోదాం అని ప్రసాద్ రెడ్డి ఇంటికి పోయి పిలిచి లేపి, మాది జవాబుదారి, నువ్వు నమ్మకం ఉంది మీకు, నువ్వు చేస్తావు, దూరం పోవాలి, ఏలూరు పోవాలన్నారు. ఏలూరు పోవాలంత వరకు ఉండలేము, ఏం కథదా అని ధైర్యం చెప్పి చేర్పించాము. ఆయన మాకు ప్రాణదాత పోసినాడు. ఇప్పుడు చెప్తా అంటాం, మాకు ప్రాణం పోసినాడు అని. అది మా ఆమె మొదటి ప్రాణదాత. ఏమి రుణంత అనేది అర్థం చేసుకో. ఇద్దరము హ్యాండిక్యాప్ అయ్యేవాడు, కొంచెం కదిలినా కూడా నాకు ఈపులో పడిండు. ఆమె ఎక్కడ పడిండో లివర్ కానీ పొట్టి పుట్టలోనే ఉన్నాయి 3 గుండ్లు. ఆయన 3 గుండ్లు తీసినాడు. 3 రోజులు డౌట్గా ఉండి మళ్ళీ రికవర్ అయింది. ఇంకా మనం అంత జీవితాన్ని ఎంత ఆశ్చర్యం వచ్చారు. మీ మొదటి భార్య నాకు ఆశయం ఏమంటే, నా ఆశయము డాక్టర్ని చేసుకోవాలని, ప్రొద్దుటూరులో ప్రాక్టీస్ పెట్టాలని, చేయలుగుతుంది. అందులో పల్లెటూరు అమ్మాయినే చేసుకోవాలని. అది మనకు దగ్గర శనిపురాల వల్ల ఆ ఊళ్ళో బంధువులు ఉన్నారు, వాళ్ళ ద్వారా జరిగింది. నేను ఎడ్యుకేషన్లో నాకంటే 3 years సీనియర్, కానీ ఏజ్లో నాకంటే 1 year జూనియర్. ఎట్లా నేను చెప్పమంటావా, దానికి ఆశ్చర్యపోతారు. 13th year లోనే ఆమె ఎస్ఎల్సీకి ఎలిజిబిలిటీ దానిలో యూనివర్సిటీకి రాసుకొని పర్మిషన్ తెచ్చుకున్నారు. 13th year లోనే మీరు ఎస్ఎల్సీ రాసేట్టుగా 5 kilometers నడిచి వచ్చి యామారం నుంచి ముద్దనూరుకి. నేను మాకు ఊళ్ళో టీచరే రాకుంటే వచ్చిన వాళ్ళంతా ఎవరు చేర్చాలని లేదు. బెన్నయ్య వచ్చినాక పట్టినాడు, పట్టి చేర్పించాడు. లేకుంటే నేను చేరేవనే కాదు. అట్లా మామూలుగా అంత ఇంటెలిజెంట్ ఆమె. కీర్తిదాతగా లక్ష్మీదేవి పేరుతో మీరు కొన్ని అవార్డ్స్ పెట్టారు ముద్దనూరులో పిల్లలకు. అదే చెప్తున్నాను, 10 స్కూళ్లకు ఆమె 13th year లోనే ఎలిజిబిలిటీ తీసుకొని రాసి హైయెస్ట్ మార్కులు వచ్చింది. ఇప్పుడు కూడా పేరు ఉంది టి లక్ష్మీదేవి అని. అందుకే నా మనసు శాశ్వతంగా పెట్టాలని ఇప్పటికి 13 ఏళ్ళ నుంచి ఇస్తున్నా. నెలకు సంవత్సరానికి 15,000 రూపాయలు, 10,000, 5,000 ఫస్ట్ సెకండ్కు. రేపు 15th ఇస్తాం, అది August 15th పెట్టుకున్నా.
ఇది ఆగస్టు 15 పెట్టుకుని ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం స్కూల్ 2 నెలలు దీనికి ట్రస్ట్ కింద మనం చేయాలని కొన్ని కోర్టులో ఉన్నాయి డబ్బులు అన్ని ఫేవర్గా వచ్చేట్టుగా ఉన్నాయి. కొంత ఈ చిన్న వాళ్ళకి ఇచ్చి 1900 ట్రస్ట్ కింద వేసి వచ్చి ఇంట్రెస్ట్ కింద వేయాలని రెండవది మన కాన్వెంట్ స్కూల్లో అబ్బాయి అంత కష్టపడి చేర్పించినారు. కానీ అది నవంబర్ 26 రిపబ్లిక్ డే ఆ స్కూల్కి ఇచ్చాను. ఇదే మాదిరి జనవరి 26 జనవరి 26 అదే జనవరి 26 తర్వాత ఈ కొత్తగా 10 స్కూళ్ళకి చేయాలని ప్రపోజల్ ఉంది. తర్వాత నేను చదివిన స్కూల్కి ఇచ్చిన మున్సిపల్ హై స్కూల్. ఈమె పేరుతో ఈమె గర్ల్స్ హై స్కూల్లో చదివింది. ఈమె పేరుతో కూడా స్టార్ట్ చేస్తున్నా. ఈమె పేరు నేను రాజుపాలెంలో ఫస్ట్ పని చేసిన ఆ స్కూల్లో ఇచ్చాను. అట్లా ప్రయారిటీగా 10 స్కూళ్ళకి మినిమం పెట్టుకున్నా. 10 స్కూల్లో మినిమం పెట్టుకున్నాం. అదే ఇలాంటి వాళ్ళు ఉండడం ఎవరు నా మనసులో ఎవరు ఉండకూడదు, గుర్తు పెట్టుకోవాలా అనేది నా మనసులో. ఎన్ని కష్టాలని నేను చనిపోయేకల్లా రూపాయల లెక్క ఉండకూడదు, సెంటు స్థలం ఉండకూడదు, అందరూ డోనార్ కిందకే పోవాలనే నా ఆశయం. దేవుడు ఇంత పైకి తీసుకొచ్చాడు, అదే మనం ఊహించలేం. సామాన్య కుటుంబంలో నుంచి దేవుడు అనేవాడు. ఇంకా చెబుతూ పోతే మీకు మా ఫాదర్స్ నలుగురు, చూడు విచిత్ర సంఘటనలు. ఫాదర్స్ నలుగురిలో పెద్ద ఆయనకు 4 కొడుకులు, 2 ఆయనకు 3 కొడుకులు, మా నాయనకి 2 కొడుకులు, మా చిన్న ఆయనకు 1 కొడుకు. ఈ 10 మంది అన్నదమ్ములు. 10 మందిలో నేను ఒక్కనే హై స్కూల్ చూసినాను. చూడండి, ఇది విచిత్రమైన సంఘటన. తర్వాత అందరూ ఆర్థికంగా బాగుండారు. ఎవరు వాళ్ళు ఉండి కూడా స్కూల్ చదివించుకోలేకపోయినారు. నేను ఫాదర్ లేకుండా కూడా పోయినా అంటే కేవలం దేవుడు అనేది అంతే. గురువును మీ గురువుల పేరుతో గన్నయ్య గారికి కృతజ్ఞత భావంగా ఆయన మిమ్మల్ని పైకి తీసుకొని వచ్చాడు, వృద్ధులైతే తీసుకొని వచ్చాడు. ఆయన పుణ్యం ద్వారా నేను ఇంతవాడిని అయ్యాను అనే ఉద్దేశంతో గురువుల మీద భక్తి చేత మీరు ప్రతి సంవత్సరము ఒక 12-15 సంవత్సరాల నుంచి గురువు పూజ చేసి వారికి గురువులకు అవార్డు ఇచ్చేసి 10,000 రూపాయలు నగదీస్తున్నారు. ఆ కార్యక్రమాన్ని ఈ 10,000 అనేది కాదు, ఇప్పుడు భవిష్యత్తులో పెంచొచ్చు. నా భావాలే మా కొడుకు మా మనవాళ్ళు ఉంటే ఎంతైనా పెంచాలని ఉన్నారు. మా మనవాళ్ళు నా భావాలు అన్నారు. ఇది పెద్దగా పెంచుకుంటూ పోయి కనీసం జిల్లా లెవెల్లోనే టాప్ అంటే చేయాలని ఉంది. అంత ఉండాలి. వీటితో పాటు సమాజంలో ప్రముఖంగా ప్రొద్దుటూరులోనే ప్రతిష్టాత్మకంగా రెడ్ల కళ్యాణ సాగించారు. రాయలసీమలోనే నంబర్ 1 ఐ హాస్పిటల్ చేయాలని ప్రపోజల్ ఉంది. అందుకే ఆ పక్కన నారాయణ రెడ్డి హాస్పిటల్ కొన్నాడు. తర్వాత ఇక్కడ మన రామసుబ్బారెడ్డి ఎంఏ స్థలం కొన్నాడు క్యానియన్లో కొని. అది ఈ మధ్య క్లీన్ చేయించి దాన్ని లేటెస్ట్ ఐ హాస్పిటల్ కట్టాలని ప్రపోజల్ ఉంది. దాంట్లో లేటెస్ట్ ఐ హాస్పిటల్ కట్టాలని ఇంకా కార్యక్రమం నా కళ్యాణం అంటే నాది అనుకుంటారు. నాది కాదు, ఇది ఏమి చిన్న కూతురు. ఆ పాప ఇంజనీరు, మిగతాలంతా డాక్టర్. ఆమె పేరుతో పెట్టాము. చాలా బాగుంది. దానితో అందరికి రుణం తీర్చుకోవాలని నా భావన. ఇల్లే కాదు, బంధువులు కానీ ఎవరు ఏవిగా ఉండే వాళ్ళందరినీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ నిలబడాలనేది నా భావన. అది మెయిన్. అందుకే దేవుడు ఇంకోటి 4 ఇన్సిడెంట్లు 100% చనిపోవాలి లైఫ్లో. 4 ఇన్సిడెంట్లు 100% 1% కూడా ఎస్కేప్ అయ్యేదాన్ని లేదు. 4 చోట్ల బతికిన. అదే దేవుడు అన్నవాడు ఏ రూపంలో బతికిచ్చినాడు. ఇప్పుడు ఇది నన్ను చంపేదానికి వచ్చినాడు చూడదు. అంతకన్నా ఏమైంది అది మామూలుగా చెప్పాలంటే. నేను 87
ఆమె 77. 10 ఏళ్ళు చిన్న కాబట్టి నాకు సేవ చేసేదానికి దేవుడు కల్పించినాడు. ఇంత హెల్తీగా ఉన్నాను అంటే ఆమె చలవే. ఏమే మనవరాలు, మా చిన్న కూతురు బెంగళూరులో ఉన్నారు, చెన్నైలో ఉన్నారు. ఆ పాప నేషనల్ లెవెల్లో మెరిట్ సంపాదించి డాక్టర్. నేషనల్ లెవెల్ మనవరాలు నేషనల్ లెవెల్లో ఇప్పుడు 3rd ఇయర్ అయిపోయి 4th ఇయర్ అయిపోతుంది. ఇంకా ఆమె తమ్ముడు ఇంటర్ లాస్ట్ వాడు, చిన్న ఏజ్, ఇంటర్ అయిపోయి వాడిని కూడా మెడిసిన్ జరిపించి ఆడనేది 10% తృప్తి అనేది అది మామూలుగా. ఎక్కడ ఫంక్షన్లకు రాదు, ఏ వంటకాలు కూడా చేయలేరు. అదే ఆశ్చర్యమైన ఆమె చెప్పుకోదగ్గది. ఏ వంట కూడా చేతి వంట మధురం అంత బాగా చేస్తారు కాబట్టి మనం తృప్తిగా నిలబడినాము. విన్నారు కదండి. సేవకు వందనం కార్యక్రమంలో భాగంగా మన కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో మొదటి కంటి వైద్య నిపుణులు డాక్టర్ వైవి రామ్మోహన్ రెడ్డి గారు ఆయన వైద్య వృత్తిలో ఉంటూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ అలాగే ఎంతో మందికి సహాయ సహకారాలు అందించారు. అలాగే మున్ముందు ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని ఆయన తెలిపారు. అలాగే చూస్తూనే ఉండండి సేవకు వందనం కార్యక్రమంలో. మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.